ఒకసారి ఒక ఊరిలో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఆడుకునే చోట చాలా పురాతన దేవాలయం ఉంది. అక్కడ విగ్రహాలకి ఎవరు పూజ చేయటం కానీ, ఎవరు కాస్త శుభ్రం చేయటం కానీ లేదు. కానీ ఆ పిల్లల్లో రఘు అనే చిన్న పిల్లాడు మాత్రం అక్కడ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు శుభ్రం చేసి పువ్వులు అవన్నీ పెడుతూ ఉండేవాడు. అంటే అక్కడ ఆ మూర్తితో కనెక్షన్ని పెంచుకున్నాడు. ఒకరోజు ఆడుకుంటుంటే ఏమైంది అంటే, అక్కడ ఉన్న విగ్రహం ఈ రఘు కాలికి తగిలి కింద పడిపోతుంది. ఆ చెయ్యి విరిగిపోతుందనమాట. అప్పుడేమో అక్కడ ఉన్న గ్రామస్తులందరూ వచ్చి రఘుని తిడతారు. నీకు బుద్ధి లేదు, నువ్వు ఇలాంటి పని చేస్తావా, అసలు ఎంత అపచారం చేసావో తెలుసా అని చెప్పి అందరూ నిందిస్తారు. అప్పుడు ఈ రఘు ఆ మూర్తి దగ్గరికి వెళ్ళి చెప్తారు, నేను కావాలని చేయలేదు, అనుకోకుండా అలా జరిగింది, నన్ను క్షమించవా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ నిద్ర పట్టదు రఘుకి. ఎందుకంటే ఆ మూర్తికి చెయ్యి విరిగిపోయింది, ఎలా అయినా సరే దాన్ని బాగు చేయాలి అని. మర్నాడు వచ్చి ఏం చేస్తాడంటే ఒక చిన్న పెట్టెలో మట్టి తీసుకుని వస్తాడు. వచ్చి, కనా నిన్ను నేను బాగు చేస్తా, చెయ్యి విరిగిపోయింది కదా, అది నా తప్పే, మళ్ళీ నేను సరి చేస్తాను, నువ్వేమీ బాధపడకు, నువ్వు అస్సలు కదలకు, అలా నుంచో అని చెప్పి ఆ చేతిని మళ్ళీ అతికిస్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ ఊరిలో ఒకరికి కల్లో కనిపించి, రఘుని దండించద్దు, వెళ్ళి చూడండి ఒకసారి నా విగ్రహాన్ని అని చెప్తారు. వెళ్ళి వచ్చి చూస్తే అందరూను ఆ విగ్రహానికి చెయ్యి అతికించాడు కదా రఘు, అతుక్కుపోయి ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అంటే మన మనసులో నిష్కల్మషమైన ప్రేమ ఉంటే భగవంతుడు పలుకుతాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇలా ఒక అద్భుతమైన వీడియోని నేను ఈరోజు చేశాను. రిలేటెడ్ వీడియోలో ఇస్తాను, ఒకసారి చూడండి. తన భక్తుడు కోసం ఎలా భగవంతుడు సేవ చేశాడు, తన భక్తుడు కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు, తన భక్తుడు వండేదాకా వేచి ఉన్నాడు, తన భక్తుడు కోసం తపన పడిపోయిన కృష్ణ హృదయం ఎలా ఉంటుంది అనేది ఆ వీడియో వింటే అర్థమవుతుంది. మనం భగవంతుణ్ణి స్మరణ చేసుకోవాలి అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి. నిజంగా ఆ వీడియో వినడం మన పూర్వజన్మ సుకృతమే.